చూడమ్మా, ఆ హోమానికి కావాల్సిన పనులు అదే పంతులు గారితో మాట్లాడే విషయాలన్నీ నేను చూసుకుంటాను, సరేనా? అన్నయ్య గారు చాలా థ్యాంక్స్. మనలో మనకి థ్యాంక్స్ ఏంటి తల్లి? అవునమ్మా, మేం చూస్తాంలే, నువ్వేం బాధపడకో. సాకేత్ గురించి మావయ్య గారితో మాట్లాడతాను. ఆ పంచే, బాబాయ్ గారు ఎలాగైనా సాకేత్ని ఒప్పించగలరు. సరేనండి, ఇక నేను బయలుదేరతాను. ఇప్పటికే మా అత్తయ్య గారు నేను సీత ఆఫీస్కి వెళ్ళుంటానని అక్కడికి ఫాలో అయింది. ఇప్పటికే కారాలు మిరియాలు నూరుతూ ఉంటారు. వస్తానండి. మంచిదమ్మా. మంచిదమ్మా. వస్తాను సీత. ఆంటీ, మీ బాబాయ్ గారు ఇవాళ ఇక్కడ. నేను చిన్న పని మీద అర్జెంటుగా బయటకు వెళ్తున్నాను. అత్తయ్య గారు అడిగితే నేను బయటికి వెళ్ళానని చెప్పు. ఎక్కడికి వెళ్ళొస్తున్నావే? సీతకి ఎలా ఉందో కనుక్కుందామని వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నాను. నన్ను బురిడి కొట్టించే తెలివితేటలు బాగా పెరిగాయే నీకు. నన్ను ఇలా దారి మళ్లించావా? అంత వెళ్ళి చూడాల్సినంత దెబ్బలేం తగలేదు కదా దానికి? అంతా ఇంతని కాదత్తయ్య, దెబ్బ దెబ్బే కదా. సీత నా కాబోయే కోడలు కదా, ఎలా ఉందో ఏంటోనని ఆరాటం. వెళ్ళి చూసొస్తే వాళ్ళకి తృప్తిగానూ ఉంటుంది, మన మీద గౌరవం పెరుగుతుంది. నా గౌరవాన్ని బాగా తగ్గించేసి నీ గౌరవాన్ని పెంచుకుంటున్నావా? కాలు విరిగిందా, చెయ్యి విరిగిందా నువ్వంతగా వెళ్ళి పరామర్శించడానికి? ఏదో కొంచెం డోక్కుపోయింది, అది కాస్త ఓవర్ యాక్షన్ చేసింది, దానికి వెళ్ళి చూడాలా? ఆ సీతకి తగిలింది ఏంటి గ్రాని? సీతకేదో తగిలిందంటున్నా, ఏమైంది? మళ్ళీ ఏమన్నా అయిందా? అదే కన్నా మళ్ళీ ఏం కాలేదు. సీత చిన్నపిల్ల కదా, పైగా సుకుమారంగా ఉంటుంది, ఎంత చిన్న గాయమైనా తట్టుకోలేదు అంటున్నాను. నేను ఇందాక పనుండి బయటికెళ్ళి అట్నుంచి సీత వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి సీతను చూసి మన కారులోని వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టి మరీ వచ్చాను. తెలిసిందిలే, ఇప్పుడే అక్కడి నుంచి వస్తున్నా. అయినా నువ్వెందుకు గ్రాని అంత శ్రమ తీసుకోవడం? ఇందులో శ్రమే ఉంది కన్నా. నువ్వెలాగూ ఈ 4 రోజులు సీతను పికప్ చేసుకొని ఇంటి దగ్గరే డ్రాప్ చేస్తాను గ్రాని అన్నావుగా, ఆ పని నేనే చేశా. నీకు కాస్త హెల్ప్ చేసింది అన్నయ్యాను కదా. నువ్వు నాకు శ్రమ అని ఎలా అనుకుంటున్నావో నీ విషయంలో నేను అంతేనా? గ్రాని, నాకు ఆ పని శ్రమ ఎలా అవుతుంది? సీత నా కాబోయే భార్య, ఆ మాత్రం కేర్ తీసుకోవడం నా బాధ్యత. అయినా నా బాధ్యత వేరు, నువ్వు వేరు కదా గ్రాని.
బాధ్యతలు తెలుసుకుంటున్నావురా? నా బాధ్యతలు వదిలించుకుంటున్నావు, భార్య బాధ్యతలు పెంచుకుంటున్నావు. ఈ బామ్మ వెగటైందిరా నీకు, చూస్తాను. సీత నా కాబోయే భార్య, ఆ మాత్రం కేర్ తీసుకోవడం నా బాధ్యత. అయినా నా బాధ్యత వేరు, నువ్వు వేరు కదా గ్రాని. నా బాధ్యత వేరు, నువ్వు వేరు కదా గ్రాని. నా పేరు కింకరుడు. నా మాయలతో ఓడించి నానా ఏంటి ఆనంద్? అది మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. చెప్పరా. ఆ, ఆ, ఇక్కడ కాదు, అలా రండి. ఏంట్రా రహస్యమా? కాదు నాన్న, చిన్న సమస్య, మీ సలహా కావాలి. సరే పద. ఈయనేంటి వాడి వెనకాలే వాడి గదిలోకి వెళ్తున్నాడు? ముగ్గురు కలిసి ఏదో మంత్రంగా నడుపుతున్నట్టున్నారు. ఏంటమ్మా లక్ష్మి, ఏం జరిగింది? ఎందుకు అలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? ఏం చెప్పమంటారు మావయ్య, అంతా నా కర్మ. ఎందుకమ్మా అలా అనుకుంటావు? ఎరా, సమస్య అన్నావు, సలహా అన్నావు, అమ్మాయి ఏమో ఏడుస్తుంది. ఏమైందిరా? మీ అమ్మ ఏమన్నా అందా? ఏమలేదు నాన్న, తను చెప్తే ఏమవుతుందో అన్న భయం. కానీ చెప్పకపోతే చేయాల్సిన కార్యం సాగదు. అది చేయకుంటే ఏమనిష్టం జరుగుతుందో అన్న భయం. భయాల సంగతి పక్కన పెట్టి అసలు విషయం చెప్పండి. ఇవాళ మా బాబాయ్ ఈ ఊరొచ్చాడు. అత్తయ్య గారికి భయపడి ఇంటికి రాకుండా సీత వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి, మొన్న మా తమ్ముడు చనిపోయినప్పుడు సహాయం చేశారే రఘురామ్ అనే అబ్బాయి, ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి, వాడు చనిపోయిన నక్షత్రం మంచిది కాదట, వాళ్ళ కుటుంబాలకి హాని జరుగుతుందని పంతులు గారు చెప్పారు. ఎలా అయినా శాంతిహోమం జరిపించి పూర్ణాహుతి సమర్పించాలి. పెళ్లి కాని కుర్రాడితోటే పూర్ణాహుతి చేయించాలి. అది మావయ్య విషయం. ఏం చెయ్యాలో, ఎలా శాంతి హోమం చెయ్యాలో అత్తయ్య చేయనిస్తుందో లేదో. చెయ్యకపోతే మన కుటుంబానికి కీడని భయపడుతున్నాను. పీటల మీద కూర్చుని హోమం చేయటానికి సీత వాళ్ళ అమ్మా నాన్న ఒప్పుకున్నారు. కానీ పూర్ణాహుతి చేయటానికి సాకేత్ రావాలట. అత్తయ్య రాణిస్తుందంటారా? అలా చేయకపోతే మన కుటుంబానికి నష్టం మావయ్య. అంతే కదా, నువ్వు ఈ విషయం గురించి కంగారు పడకు. మంగా మూడ్ చూసి నేను దానికి నచ్చ చెబుతాను కదా, నువ్వు ధైర్యంగా ఉండమ్మా. అన్నీ సవ్యంగా జరిగేటట్లు నేను చూస్తాను కదా. ఏమిటి అన్నీ సవ్యంగా జరిగేటట్టు చూస్తాను అని హామీ ఇస్తున్నారు? నాకు తెలియకుండా ఏదో గూడు పుఠాని చేస్తున్నారు. గూడు పుటానే లేదు, ఏం లేదు మంగా. లక్ష్మి బాధపడుతుంటేను కాస్త ధైర్యం చెబుతున్నా. దేనికట బాధ?
నేనేమన్నా రాచి రంపాన పెడుతున్నానా? ఎందుకు మంగ అన్నిటినీ అలా ఆలోచిస్తావు? మరి దేనికి ఆవిడ గారంత బాధపడేది? సీతా సాకేతల పెళ్లి గురించి. ఏమైందని ఆలోచన, బాధ? ఏం లేదు మంగ, వాళ్ళ పెళ్ళి అనుకున్న దగ్గర నుంచి ఏదో ఒకటి జరుగుతూనే ఉందిగా. అదే అలకలు, నీకు జ్వరం రావటం, సాకేత్కి కోపం రావటం, నేనేమో సీతకి యాక్సిడెంట్ జరగటం. అందుకే పాపం లక్ష్మి సాఫీగా ఈ పెళ్లి జరుగుతుందంటావా మామయ్య అని భయపడుతుంటేను. మంగం ఇంట్లో కార్యం జరగదని అనుమానం ఎందుకొచ్చింది? నేనేంటో నా అదృష్టం ఏంటో తెలియకనా? నేను అదే చెబుతున్నాను మంగ. నువ్వేం భయపడకు లక్ష్మి, మంగ అనుకున్నది ఏదైనా సరే జరిగి తీరుతుంది అంటున్నాను. అంత నమ్మకం ఉంటే నేను జరిపిస్తాను అని హామీ ఇస్తున్నారేమిటి? అంటే నీ గొప్పతనం మీద నమ్మకమే నా చేతలా మాట్లాడిస్తుంది మంగ, అంతే. అమ్మా లక్ష్మి, అన్నీ సక్రమంగా జరిగిపోతాయి, మరి అవకమ్మా. నాకు మాయ మాటలు చెప్పి నా చెవుల్లో పూలు పెడుతున్నారు. అసలు విషయం దాచి నాకు కథలు చెప్తున్నారా? మీరెంత దాచినా నేను మీ రహస్యం తెలుసుకుంటాను. నాకు తెలియకుండా ఇటు పూచీపుల్ల తీసి అటు పెట్టలేరు. పూచీకత్తులు ఇచ్చిన మీరు నమ్మి కళ్ళు తుడుచుకున్న అది తల దించుకునేలా చేస్తాను. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नोतिभ्यस्येदसादन गुस्वाहा महागणाधिपतय इदन्नमः. అమ్మా లక్ష్మి, ఊరుకో తల్లి. ఎంత తలుచుకొని కుమిలినా పోయినోడు తిరిగి రాడుగా. ఊరుకోమ్మా, రామ్మా. అయ్యా, మంచు గుమ్మడికాయ కనిపించట్లేదు. కనిపించడం లేదనకండి. ఏం కావాలో చెప్పండి, నేను వెళ్ళి పట్టుకొస్తాను. सूर्यग्रह
ఏమండి మావయ్య గారు సాకేతిని తీసుకొస్తారంటారా? తప్పకుండా తీసుకొస్తారు, నువ్వేం కంగారు పడకు. అగ్నిం ప్రజ్వాల్య లక్ష్మి, ఊరుకో లక్ష్మి. అదిగో సాకేత్ తాతయ్య గారు వస్తున్నారు.